టీడీపీ అసలు వేట మొదలైందా? మహానాడు కడపలోనే పెట్టడం వెనుక వ్యూహం ఏంటి? మహానాడుపై టీడీపీ వర్సెస్ వైసీపీ ఏమంటుంది? ప్రజలు కార్యకర్తల్లో వినిపిస్తున్న వాదనలేంటి? ఓవైపు సెంటిమెంట్, మరొక వైపు స్ట్రాటజీ. కడపలో చంద్రబాబు విసిరిన సవాలేంటి? లోకేష్ మాటల్లో ఎలాంటి సంకేతాలు ఉన్నాయి? అందరికీ నమస్తే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో మహానాడులు జరిగాయి. కానీ ఈ సంవత్సరం అంటే 2025లో జరిగిన ఈ మహానాడు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరు ఆలోచనలకి అందకుండా అంచనాలకి మించి ఈ మహానాడు జరిగింది. ఒక పవర్ జనరేట్ అయింది. గతంలో ఎప్పుడూ చూడని పవర్ఫుల్ స్పీచ్లు, పార్టీలో నూతన సంచలనాత్మక తీర్మానాలు ఇందులో జరగటమే కాకుండా ఇటు సాధారణ ప్రజల్లో కూడా భరోసా కల్పించింది. అసలు మొదటిగా కడపలోనే మహానాడు ఎందుకు పెట్టారు? కడప జిల్లా వైఎస్ఆర్ కుటుంబానికి చాలా కీలకమైన జిల్లా. గత 40 ఏళ్లుగా వీళ్ళకి కడప కంచుకోట. అయినప్పటికీ అంతకుముందు అంటే టీడీపీ ఆవిర్భావం అయినప్పుడు ఒక 10-15 సంవత్సరాల వరకు కూడా టీడీపీకి ఇక్కడ మంచి సపోర్టు, సీట్లు కూడా వచ్చాయి. కడప జిల్లాలో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయంగా అడుగు పెట్టారో అప్పటి నుంచి కూడా అంతా వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వైఎస్ ఫ్యామిలీ ఇక్కడ రాజకీయ గుడారం వేసుకుని 2004 నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ కుటుంబం కడపలో 90% సీట్లు కొట్టేస్తుంది. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ అదే కడపని మహానాడు వేదికగా ఎంచుకోవడం అంటే అది మామూలు సాహసం కాదు. ఇది ఒక చిన్న విషయంగా చూడటం కూడా పొరపాటే. ఇది ఒక క్లియర్ కట్ మెసేజ్. చంద్రబాబు వేసిన సైకలాజికల్, ఎమోషనల్ అండ్ స్ట్రాటజిక్ వ్యూహం. వైఎస్ఆర్ సెంటిమెంట్ ని టీడీపీ టార్గెట్ చేయడం కాదు, కానీ అక్కడ ప్రజలకు మరొక పొలిటికల్ ఆల్టర్నేటివ్ ఉందనే విషయాన్ని గుర్తు చేయడమే దీని లక్ష్యం. ప్రత్యర్థుల గడ్డపై కాళ్ళు మోపి ఇక్కడ కూడా టీడీపీ జెండా పాతబోతున్నాం అని అక్కడ కార్యకర్తలకు ఒక కొత్త ధైర్యం ఇవ్వడం. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. నేను మీ గడ్డ మీద వచ్చి నిలబడ్డా, ఇక మీకు రాజకీయ సమాధి కూడా కట్టగలను అని ప్రత్యర్థులకు సవాల్ విసరడమే. ఇది రాజకీయంగా ఒక మాస్టర్ మైండ్ గేమ్. కడపలో మాకు తిరుగులేదు అనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని అణిచివేయడం, ప్రజల్లో ఉన్న ఆ కొద్దిపాటి భయాన్ని కూడా తీసివేసే ప్రయత్నం. ప్రసంగంలో చంద్రబాబు కూడా అదే చెప్పారు. ఇక ఎన్నికల ముందు వైసీపీ పార్టీ చంద్రబాబుని కుప్పంలో ఓడిస్తా అని పదే ఎగిరి బొక్కబోర్ల పడిన సంగతి అందరికి తెలిసిందే. కానీ భారీ మెజారిటీ, ఊహించని స్థాయిలో కూటమి విజయం సాధించడం, గెలిచాక జరిగే మొట్టమొదటి మహానాడు కడప గడ్డపై ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ ఫ్యామిలీ గుండెల్లో పసుపు జెండాని దింపడం, ఊహించని స్థాయిలో కార్యకర్తలు రావడం, 3 రోజులు కూడా మహానాడు గ్రాండ్ సక్సెస్ అవ్వడం, ఇదంతా కూడా చంద్రబాబు వ్యూహాత్మకతను తెలియజేస్తుంది. టీడీపీ తన శక్తి సామర్థ్యాలని ప్రదర్శించే వేదికగా వ్యవహరించబడింది. ఇది కడపలో మహానాడు పెట్టడం యొక్క వ్యూహం. ఇక ఈ మహానాడు ప్రసంగంలో కీలక పాయింట్లు చూసుకుంటే ఇక్కడ చంద్రబాబు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు, అటు కార్యకర్తలకి ఇటు ప్రజలకి కూడా. ఈసారి అధికారంలోకి వచ్చింది పాత టీడీపీ కాదు, ఇది కొత్త టీడీపీ అని డిఫరెంట్ పవర్ జనరేట్ చేశారు. చంద్రబాబు ప్రసంగంలో 2 ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపించాయి. ఒకటి రాజకీయ విమర్శ, రెండోది వాగ్దానం. విమర్శలో చూస్తే గత వైసీపీ పాలన, ఈ సంవత్సరంలో కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం చూపించారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి కన్నా అరెస్టులే ఎక్కువని, జగన్ పై కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేశారు. వైసీపీ హయాంలో ఇచ్చినటువంటి పథకాలు, గెలిచాక ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి పథకాల మధ్య వ్యత్యాసం చూపించారు. నిన్నటి వరకు కార్యకర్తల్లో అసంతృప్తి అని వార్తలు ప్రచారం చేసిన పెద్ద ఎత్తున కార్యకర్తలు మద్దతు కనిపించడం పార్టీకి మూడ్ ఫర్ గవర్నెన్స్ ఉన్నట్టు స్పష్టమైంది. టీడీపీ జనసేన పొత్తు బలంగా ఉన్నట్టు సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇక ఈ మహానాడులో ప్రత్యేకించి లోకేష్ నాయకత్వ గుర్తింపు కూడా స్పష్టంగా కనిపించింది. నారా లోకేష్ తన యువ నాయకత్వాన్ని స్పష్టంగా చాటింది ఈ మహానాడు. లోకేష్ స్పీచ్ లో
మాస్ ప్లస్ క్లాస్ కూడా ఉండటంతో అటు అన్ని వర్గాల ప్రజల్ని తన వైపు తిప్పుకున్నారు. విజన్ 2040 డిజిటల్ ఆంధ్ర ప్రస్తావనల ద్వారా యువతలో క్రేజ్ పెంచే ప్రయత్నం చేశారు. పార్టీలో పాత తరం ప్లస్ కొత్త తరం సమన్వయం చేయడంలో లోకేష్ పనితీరు ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఇక వైసీపీ పార్టీని వణికించినటువంటి రెడ్ బుక్ ప్రస్తావన కూడా వచ్చింది. అసలు రెడ్ బుక్ అంటే ఏంటో కూడా ఈ మహానాడులో స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి పైన, రైతుల సమస్యల పైన, ఉద్యోగ అవకాశాల పైన స్పష్టమైన కార్యాచరణ ప్రకటించడం, కడప కాశ్మీర్ కాదు, ఫ్యాక్షన్ లో కాకుండా కడప స్మార్ట్ ఫ్యూచర్ కావాలి లాంటి స్పీచ్ తో లోకేష్ ను చూసిన టీడీపీ అభిమానుల్లో నెక్స్ట్ జనరేషన్ పై నమ్మకం పెరిగింది. చంద్రబాబు తర్వాత పార్టీని సమర్థవంతంగా నడపగలడనే నమ్మకం బలపడింది. ఇంకా కొత్త నాయకుల ఎంట్రీలతో కార్యకర్తలని నాయకులుగా మార్చి యువత కొత్త వారికి అవకాశం ఇచ్చే పార్టీగా టీడీపీని మళ్ళీ కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. లోకేష్ స్మార్ట్ విజన్, నాయకత్వ లక్షణాలు కార్యకర్తలకి నమ్మకాన్ని కలిగించింది. ఈ మహానాడులో లోకేష్ అంటే ఏంటి అనేది చూశారు. ఇక ఈ మహానాడు పైన వైసీపీ పార్టీ ఏమంటుంది, మహానాడులో వైసీపీ విమర్శల పైన ఎలా స్పందించింది అంటే, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీలో ఉన్నటువంటి నాయకులు గాని మహానాడులో వారిపై చేసినటువంటి కామెంట్స్ పై స్పందించకుండా కేవలం చంద్రబాబు లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేసి వైసీపీపై ప్రజలకు ఉన్న నెగిటివిటీని మరింత పెంచే ప్రయత్నం చేశారు. కడపలో టీడీపీలు జెండాలు ఎగరటం, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తల నినాదాలు ప్రతిధ్వనించడంతో వైసీపీలో అలజడి మొదలైంది. పార్టీని ఎలా రక్షించుకోవాలి అనే డైనమాలో పడిపోయింది. వైసీపీ ఇంత నెగిటివిటీలో ఉండి ఓడిపోయాక కూడా తన సోషల్ మీడియా విభాగ ప్రతినిధులు చంద్రబాబు డ్రామా బాబు అని ప్రస్తావిస్తూ మహానాడు స్పీచ్లకి స్పందన ఇవ్వకుండా వ్యక్తిగత దాడులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ సభా స్థల ఫోటోలు, సభ అయిపోయాక వేదిక ఫోటోలు షేర్ చేసి అట్టర్ ఫ్లాప్ అనే ప్రచారంపై ఎక్కువ ఫోకస్ చేసిన తప్పితే టీడీపీపై పోరాటంలో ఫెయిల్ అయింది. అంటే వైసీపీ పాలనపై చేసిన విమర్శలకు బదిలివ్వకుండా టీడీపీపై నెగిటివ్ ప్రోపగండాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఎన్నికల ముందు వైసీపీ పార్టీ ఏదైతే తప్పు చేస్తుందో ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తూ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మహానాడులో టీడీపీ చేసిన విమర్శలు వైసీపీ అంగీకరించినట్టే అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీనిపైన ప్రజల స్పందన, సోషల్ మీడియా వేవ్ ఎలా ఉందంటే, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కడప ఛాలెంజ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. స్థానిక యువతలో చంద్రబాబు కడప గడ్డ మీద అడుగు పెట్టాడు అంటే ఫ్యూచర్ లో కడపకి ఏదో జరుగుతుంది అన్న ఒపీనియన్ లో ఉన్నారు. మహిళలకు భరోసా భద్రత ఏర్పడింది. ఇలా ప్రతి వర్గం నుండి కూడా మంచి స్పందన వచ్చింది ఈ మహానాడికి. ఇక టీడీపీకి పాత ఓటర్లతో పాటు కొత్త జనరేషన్ అంటే కొత్త ఓటర్లని ఆకర్షించాలి కాబట్టి ఈ మహానాడు ద్వారా ఒక టెస్ట్ చేశారని అనుకోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే ఈ మహానాడిని ఒక మిసైల్ టెస్ట్ చేసే లాంచ్ ప్యాడ్ లా ఉపయోగించారు. 2029లో రాబోయే యుద్ధానికి ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నారన్న మెసేజ్ ఇచ్చింది. ప్రజల రెస్పాన్స్ చూస్తే పార్టీకి ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అసలు పరీక్ష అంతా ముందుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, చంద్రబాబు ఫైనల్ గేర్ లో ఉన్నారా? కడప మహానాడు రాజకీయ గేమ్ చేంజర్ అవుతుందా? కడపలో ఫ్యూచర్ లో టీడీపీ జెండా ఎగరబోతుందా అనేవి మనకి ముందు ముందు తెలియాల్సినటువంటి అంశాలు. ఇక ఈ మహానాడు పైన మీ అభిప్రాయం ఏంటి? కడపలో జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందన్నమాట వాస్తవం. ఈ గ్రాండ్ సక్సెస్ వెనుక లోకేష్ పాత్రపై మీ యొక్క కామెంట్స్ ఏంటి అనేది కింద తెలియచేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా ఫోకస్ నౌ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీడీపీ అసలు వేట మొదలైందా? మహానాడు కడపలోనే పెట్టడం వెనుక వ్యూహం ఏంటి? మహానాడుపై టీడీపీ వర్సెస్ వైసీపీ ఏమంటుంది? ఈ మహానాడు వల్ల టీడీపీకి ఎంత పొలిటికల్ మైలేజ్ వచ్చింది? ప్రజలు కార్యకర్తల్లో వినిపిస్తున్న వాదనలేంటి? సాధారణ ప్రజలు ఏమంటున్నారు? ఓవైపు సెంటిమెంట్, మరొక వైపు స్ట్రాటజీ. కడపలో చంద్రబాబు విసిరిన సవాల్ ఏంటి? లోకేష్ మాటల్లో ఎలాంటి సంకేతాలు ఉన్నాయి?